ఖమ్మం నెహ్రనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్ అయింది. జ్వరం కారణంగా చేరిన 12 ఏళ్ల బాలుడు అరవింద్ 3 రోజుల క్రితమే చనిపోయినా ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్మించి అతని తల్లిదండ్రుల నుంచి 3 లక్షల రూపాయలు వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా న్యాయం చేయాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ పోలీస్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. ఇంకా వివరాలు మా తదుపరి బ్రేకింగ్లో. ఖమ్మం నెహ్రనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్ అయింది. జ్వరం కారణంగా చేరిన 12 ఏళ్ల బాలుడు అరవింద్ 3 రోజుల క్రితమే చనిపోయినా ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్మించి అతని తల్లిదండ్రుల నుంచి 3 లక్షల రూపాయలు వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా న్యాయం చేయాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ పోలీస్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. ఇంకా వివరాలు మా తదుపరి బ్రేకింగ్లో. ఖమ్మం నెహ్రనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరోసారి ఠాగూర్ సీన్ రిపీట్ అయింది. జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరిన 12 ఏళ్ల బాలుడిని 3 రోజుల క్రితమే చనిపోయినప్పటికీ ఇంకా చికిత్స అందిస్తున్నట్లు నమ్మించి అతని కుటుంబం నుంచి లక్షల్లో వసూలు చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే బంగ్లాకు చెందిన రమేష్ కుమారుడు అరవింద్ అనే 12 ఏళ్ల బాలుడు జ్వరం కారణంగా ఖమ్మం నెహ్రనగర్లోని సాయిరాం ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల చేరాడు. అయితే 3 రోజుల క్రితం బాలుడు మరణించినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది అతను ఇంకా బ్రతికే ఉన్నాడని, చికిత్స జరుగుతుందన్న నెపంతో కుటుంబ సభ్యుల నుండి దాదాపు 3 లక్షల రూపాయలు వరకు తీసుకున్నట్లు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ పోలీస్ కమిషనర్ను వేడుకుంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. వైద్యరంగంపై నమ్మకానికి భంగం కలిగించే ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితులకు న్యాయం అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.